హై బీపీని ఫాస్ట్గా కంట్రోల్ చేయగలిగే కొన్ని పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ నాగ చైతన్య, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ధృవ హాస్పిటల్స్, పటాన్చెరు. సో హై బీపీ ఉన్న 90% మందిలో మనం ఎలాంటి లక్షణాలు చూడం. మిగిలిన 10%లో కొన్ని సిమ్టమ్స్ అంటే పర్సిస్టెంట్ హెడేక్, కళ్ళు తిరగడము, మొహం ఎర్రగా అవడము, ఛాతిలో నొప్పి రావడము, గుండె దడ రావడం, కొంతమందిలో నోస్ బ్లీడ్స్ అంటే ముక్కు నుంచి రక్తం కారడం కూడా హై బీపీ యొక్క చిహ్నాలు. సో ఇలా సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో హై బీపీని న్యాచురల్గా మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం? ఫుడ్లో అంటే మనం సాల్ట్ కన్జంప్షన్ బాగా తగ్గించాలి. మనం డైలీ తీసుకునే ఫుడ్లో 40 to 50 grams ఆఫ్ సాల్ట్ ఉంటుంది. దాన్ని మనం 5 grams per dayకి తగ్గించుకోవాలి. పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటిని క్విట్ చేయాలి. డైలీ 6 to 8 hours ఆఫ్ యాడిక్వేట్ స్లీప్ ఉండాలి. అలానే 20 to 30 minutes డైలీ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ పాటిస్తే మనకి తక్కువ మెడిసిన్స్తోనే మన బీపీని న్యాచురల్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం వీటి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ లైక్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, కొంతమందిలో కంటి చూపుని కూడా మనం కాపాడొచ్చు.